హలో గైస్, మనం ఈరోజు జూలై మంత్లో ఏ మొబైల్స్ లాంచ్ చేసి చూసుకుందాం. సో మన ఛానల్లో మోస్ట్ ఆఫ్ ది ఫోన్స్ అయితే వీడియోస్ అయితే చేశాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చెక్ చేయండి. అలానే ఈ వీడియోలో నేను మొత్తం కవర్ చేయను, అంటే డేట్ వైజ్ చెప్పుకుని వెళ్తాను. సో నేను కీ స్పెక్స్ చెప్తాను అంతే, మొత్తం అన్ని చెప్పడానికి కష్టం, డ్యూరేషన్ ఎక్కువ అయిపోతుంది. సో జూలై ఫస్ట్ మనకి నథింగ్ ఫోన్ 3 అయితే లాంచ్ అయింది. సో ఎందుకు లాంచ్ అయిందో నాకు కూడా తెలియదు. సో ఎందుకు లాంచ్ చేశారో వాళ్ళు కూడా తెలియదు. ఎందుకంటే ప్రైజ్కి సంబంధం లేదు, మొబైల్కి సంబంధం లేదు, డిజైన్కి సంబంధం లేదు, దేనికి సంబంధం లేకుండా లాంచ్ చేశారు మొబైల్ అయితే. ప్రైజు ఇక్కడ ఉంటుంది, దాని యొక్క స్పెసిఫికేషన్స్ ఏమో ఇక్కడ ఉంటాయి, డిజైన్ ఏమో ఇంకెక్కడ ఎక్కువ ఉంటుంది అది. అండ్ జూలై 3న ఒప్పో రెనో 14 సిరీస్ లాంచ్ అయినాయి, 14 అండ్ 14 Pro. ఒప్పో రెనో 14కి 14 Proకి పెద్ద డిఫరెన్స్ అయితే లేవు, చిన్న డిఫరెన్స్ ఉంటాయి. అంటే మీరు నార్మల్గా డిజైన్ చూసుకుంటే రెండు ఒకలాగా ఉంటాయి, కాకపోతే స్పెక్స్ చూసుకుంటే మీకు డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఒప్పో రెనో 14 మనకి 6.53 ఇంచ్ డిస్ప్లేతో వస్తే, ఒప్పో రెనో 14 Pro మనకి 6.83 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. రెండు కూడా 1.5K OLED ప్యానల్స్, AMOLED ప్యానల్స్. అండ్ నెక్స్ట్ ప్రాసెసర్ విషయానికి వస్తే ఇక్కడ కూడా మనకి అంత అబ్జర్వ్ చేయలేం డిఫరెన్స్ కూడా. ఒప్పో రెనో 14 మనకి MediaTek 8350 మీద రన్ అయితే, అది మనకి 8450 మీద రన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ జూలై 8వ తారీఖున రెండు బ్రాండ్స్ నుంచి మొబైల్స్ అయితే లాంచ్ అయినాయి, OnePlus అండ్ AA+. టైమింగ్ బాగుంది కదా. OnePlus నుంచి Nord 5 సిరీస్ లాంచ్ అయినాయి. అండ్ AA+ నుంచి ఒక 5G ఫోన్ అండ్ ఒక 4G ఫోన్ వచ్చింది. సో 5G ఫోన్ వచ్చేసరికి AA Nova 5G అనుకుంటా, అండ్ 4G ఫోన్ వచ్చేసరికి AA Pulse 4G అనమాట. సో AA+ అనేది మాధవ్ సిద్ధ్ గారు లాంచ్ చేశారు. సో మాధవ్ సిద్ధ్ గారు ఫస్ట్ రియల్మీలో ఉండేవారు, తర్వాత హానర్కి వచ్చారు, తర్వాత ఇప్పుడు AA+కి వచ్చారు అనమాట. సో రియల్మీ అంత సక్సెస్ అవ్వడం కారణం అప్పట్లో సో ఇతని హ్యాండే ఉంది. సో ఇతను చాలా కష్టపడ్డారు రియల్మీ నుంచి. ఒకవేళ ఎవరైనా ఒక 5000, 6000 అరౌండ్ ఒక 5G ఫోన్ కానీ 4G ఫోన్ కానీ చూస్తుంటే వీళ్ళు చెక్ చేయండి. AA+ ఫోన్స్ అని మీకు చాలా బాగున్నాయి, ఫ్లిప్కార్ట్లో మీకు అవైలబుల్ ఉన్నాయి. వీళ్ళు చెక్ చేయండి, మీ ఇష్టం కొన్నారు, ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికే రావు. అండ్ జూలై 9న శాంసంగ్ గ్యాలక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్ అయితే జరిగింది. సో అందులో శాంసంగ్ గ్యాలక్సీ Z Fold 7, Z Flip 7 అండ్ Z Flip 7 FE అని చెప్పి మొత్తం 3 ఫోన్స్ లాంచ్ చేశారు. అండ్ వాటితో పాటు కొన్ని బడ్స్ అయితే లాంచ్ చేశారు. అండ్ జూలై 14న Vivo X200 FE అండ్ X Fold 5 అయితే లాంచ్ చేశారు. జూలై 24వ తారీఖున పోకో F7 అండ్ రియల్మీ 15 సిరీస్ అయితే లాంచ్ చేశారు. పోకో F7 అనేది ఒక కొంచెం గేమింగ్ ఫోకస్ మొదలు అనమాట. అది మనకి స్పెక్స్ బాగున్నాయి కానీ అంత ఆప్టిమైజేషన్ లేదు పోకో నుంచి. సో బెటర్ ఒక నెక్స్ట్ అప్డేట్లు తీసుకొస్తారేమో చూడాలి.